హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఎండోమెంటిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి నిన్నటి నుంచి న్యూస్ పేపర్లో ఉన్నటువంటి కథనాలు ఏంటి, అసలు ఈఓ గ్రేడ్ 1 జాబ్స్ ఎన్ని ఉన్నాయి, అంతే ఉంటాయా, పెంచుతారా లేదా, ఈ వీడియోలో తెలుసుకుందాం. 12న జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నా అని ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. 18 శాఖల్లో 866 పోస్టులను భర్తీ చేయడానికి ప్రకటన ఇవ్వనుంది అని తెలియజేయడం జరిగింది. ఇందులోనే 7 ఈఓ గ్రేడ్ 1 పోస్టులు కూడా ఉన్నాయి. తర్వాత పాత నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి తేదీలు వెల్లడి చేశారు. మొత్తం అన్నిటికి కూడా డేట్స్ ఇచ్చేసారండి. రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇచ్చి మొత్తం వేకెన్సీస్ అన్నీ ఫిల్ చేసే దిశగా కసరత్తులు చేస్తుందని మనకి ఈ ప్రకటన ద్వారా మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఈనాడు పేపర్‌లో ఇంకోటి మెన్షన్ చేసింది ఏంటంటే, వీటితో పాటు ఇక్కడ మనకి కావాల్సిన పాయింట్ ఏంటంటే, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవాదాయ శాఖ. ఇందులో 7 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అంటే ఇవి ఖచ్చితంగా ఈఓ గ్రేడ్ 1. నేను ఫస్ట్ నుంచి ఏవైతే ఎండోమెంట్ మీద వీడియోస్ చేశామో అప్పటి నుంచి చెప్తూనే వస్తున్నా అండి. గ్రేడ్ 1 ఈవో తక్కువుంటాయి. 6 నోటిఫికేషన్‌లు మాత్రమే 2018లో ఇచ్చారు. ఈ నోటిఫికేషన్‌లో మాత్రం 7 10 లోపు ఉండబోతున్నాయని నేను చెప్పాను. ఇప్పుడు 7 ఇచ్చారు. సో, దాన్ని బట్టి మీరు ఈ విధంగా ఎస్టిమేట్ యేసుకొని ముందుకెళ్ళాలి. చాలామంది అడుగుతున్నారు. ఏంటి కాల్స్ చేసి బాధపడుతున్నారు. మేము 1 మంత్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసామండి ఎలా అని. ఈవో గ్రేడ్ 3 కూడా వస్తుందండి. ఈవో గ్రేడ్ 3లో ఎక్కువ పోస్టులుంటాయి. నేను ఆల్రెడీ మీకు నిన్న చేసిన వీడియోలో 2023లో ఒక ప్రకటన చూపించాను. అందులో 72 ఈవో గ్రేడ్ 3 పోస్టులు ఖాళీ ఉన్నాయి. సో, అవి కూడా ఫిల్ అయ్యే అవకాశం ఉందండి. కానీ ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ జాబ్ క్యాలెండర్ అయితే కాదు. ఇంకా వస్తదండి. జస్ట్ డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ నిన్నే రిలీజ్ చేశారు. ఈ క్యాలెండర్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈవో గ్రేడ్ 1, గ్రేడ్ 1 అని మెన్షన్ చేయలేదు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ 7 పోస్టులు. కానీ ఇది 100% ఈవో గ్రేడ్ 1 అండి. గ్రేడ్ 3 అయితే కాదు. అండ్ ఇవి హయ్యర్ లెవెల్ పోస్ట్స్ అండి. అండ్ దేవాదాయ శాఖలో హయ్యర్ లెవెల్ పోస్ట్స్ ఈ ఎండోమెంట్ గ్రేడ్ 1. పెద్ద దేవాలయాలకి అన్నిటికి కూడా ఈవో గ్రేడ్ 1 రేంజ్ ఉన్నోళ్ళు ఉంటారు. సో, వాళ్ళకొచ్చే ఆదాయం గాని, ఏదైతే టెంపుల్స్‌కొచ్చే ఆదాయం గాని పెద్ద మోతాదులో ఉంటుందో, ఆ టెంపుల్స్‌కి వీళ్ళని రిక్రూట్ చేయడం జరుగుతుందండి. ఏవైతే టెంపుల్స్‌కి ఎక్కువ ఆదాయం ఉంటదో, మీకు కేటగరైజేషన్ చేసి నేను ఒక వీడియో చేశాను. కంప్లీట్‌గా ఎన్ని రకాల టెంపుల్స్ ఉంటాయి, ఎంతమంది అధికారులుంటారని. మళ్ళీ చేస్తాను కావాలంటే ఆ వీడియోని. అందులో మీకు డీటెయిల్డ్‌గా తెలుస్తుంది. ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 1 డ్యూటీస్ ఏంటి, అతను చేయాల్సినవి ఇవేంటి అని. ఓకేనా? సో, ఎవరు నిరాశ చెందకండి. దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఖచ్చితంగా ఫోకస్ పెట్టండి. ఈ 7 పోస్టుల్లో ఓపెన్ కేటగిరీలో పోస్ట్స్ ఉంటాయి. సో, దిస్ ఈస్ ఎ కాంపిటీషన్ అండి. కాంపిటీషన్. సో, సివిల్ సర్వీసెస్ 1000 పోస్టులు రిలీజ్ అయితే 10,00,000 మంది అప్లై చేస్తారండి. అందులో అందులో ఓన్లీ 100 మెంబర్స్ అప్రాక్సిమేట్‌లీ ఐఏఎస్‌లు అవుతారు. సో, ఇట్స్ ఎ కాంపిటీషన్ అంతే. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఈ జాబ్ సాధించాలనుకుంటున్నారో, ఈ కాంపిటీషన్‌లో ఉండి మీ జాబ్‌ని మీరు సాధించుకోవాలి. సో, ఆ దిశగా మీరు అడుగులు వేయాలి. ఎవరు నిరాశ చెందకండి. ఇవి ఇన్ని పోస్టులే ఉంటాయి. ఎక్కడా కూడా మీకు వందల్లో రావు. ఈఓ గ్రేడ్ 1 చాలా తక్కువుంటాయి. 70% ప్రమోషన్ ద్వారానే అయిపోతాయండి. అండ్ 30% మాత్రమే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఉంటుంది ఈఓ గ్రేడ్ 1లో. ఇది కూడా నేను వివరించి చెప్పాను. చట్టంలో క్లియర్‌గా ఉందండి ఇది. సో, దీన్ని బట్టి మీరు డిసైడ్ కాండి. ఏంటి, ఎలా ప్రిపరేషన్ మొదలుపెట్టాలి ఏంటనేది. మీ ప్రిపరేషన్‌కి తోడుగా మిస్టర్ కాంపిటీటివ్ ఎప్పుడు మీకు తోడుగా ఉంటుందండి. 30+ సెలక్షన్స్ రావడం జరిగింది. హోల్ ఆంధ్రప్రదేశ్‌లోనే ది బెస్ట్ కోర్స్ అని నేను 100% క్లెయిమ్ చేయగలుగుతానండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎండోమెంట్‌కి సంబంధించి ఇలాంటి కోర్స్ మీకు దొరకదు. సో, ఇందులో ఏమేమి ఉంటాయి ఈ కోర్స్‌లో? స్టేట్ వైడ్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ పెట్టామండి. టాపిక్ వైస్ టెస్ట్స్ ఉంటాయి. అండ్ స్ట్రాటజీ వీడియోస్ ఉంటాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏవైతే జిల్లా వారీగా ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిటికి సంబంధించి కంటెంట్ పెట్టడం జరిగింది. హై క్వాలిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్‌తో ఈ విధంగా మీకు కంటెంట్ మీ ముందు ఉంచడం జరిగిందండి. ఏవైతే మైండ్ మ్యాప్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఎగ్జామ్‌లో వచ్చే అవకాశం ఉండే కీవర్డ్స్, ఇవన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీ కళ్ళ ముందే రామాయణ, భారత, భాగవతాలు మీ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తదండి. దిస్ ఈస్ ద బెస్ట్ కంటెంట్. ఇంక మీరు ఎక్కడికి ఎళ్ళాల్సిన అవసరం లేదు. మెటీరియల్ కూడా ఏదైతే క్లాస్ విన్నారో అదే మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తాము. దాని మీదే మీరు క్వెషన్స్ చేస్తారు. సో, వన్ స్టాప్ సింగిల్ కోర్స్ అండి. మీరు ఎక్కడికి ఎళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ క్వెషన్స్ మన దాని నుంచి వచ్చేయండి. డైరెక్ట్ క్వెషన్స్ మన దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. నేను ఆల్రెడీ వీడియోస్ చేసి మీకు పెట్టాను. మీరు కావాలనుకుంటే పాత వీడియోస్‌లోకెళ్లి చూడొచ్చు. ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను ఏ క్వెషన్ ఎక్కడి నుంచి వచ్చింది. మీకు లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తుంది ఏపీపీఎస్సీ క్వెషన్. మనం ఏ ఏ టెస్ట్‌లో అడిగాం. సేమ్
నెక్స్ట్ తర్వాత ఏ మెటీరియల్‌లో వచ్చింది. సో, క్వెషను ఇక్కడ చూడండి. మీరు ఈ క్వెషన్ గనక చూసినట్టయితే వాళ్ళు సింపుల్‌గా అడిగారు. మనం అందరివి కవర్ చేసాం. ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని రోజులు యుద్ధం చేశారనేది మనం అందరివి కవర్ చేసి ఒక ఎంసీక్యూ ఇచ్చాం. వాళ్ళు సింపుల్‌గా ఒకళ్ళ క్వెషన్ అడిగారు. సో, క్వెషన్స్ ఈజీగానే ఉంటాయి. మీరు వన్ స్టాప్ సొల్యూషన్‌గా ఈ కోర్స్‌ని పెట్టుకుంటే 100% మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో, ఇంకేంటంటే ఇక్కడ ఫ్యామిలీ ట్రీ రూపంలో ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో, ఏవైతే మొత్తం క్యారెక్టర్స్ ఉన్నాయో వాటినే అడుగుతారండి. క్యారెక్టర్స్, ప్లేసెస్, ఈవెంట్స్ ఇలాంటివి అడుగుతారు. ఇవన్నీ డీటెయిల్డ్‌గా ఇలా మైండ్ మ్యాప్ వేసి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే భాగవతంలో అవతారాలండి. డైరెక్ట్‌గా మీ కళ్ళ ముందే అవుతున్నట్టు ఉంటది. ఈజీగా ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేలా ఉంటుంది. సో, చట్టాన్ని ఇక్కడ దేవాలయాలు ఇలా ఇలా మీకివ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చట్టం అండి. ఎండోమెంట్ చట్టము. ఎండోమెంట్ చట్టాన్ని కూడా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాము. ఇది కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంది. ఇలా టేబుల్స్ వేసి ఈజీగా అర్థమయ్యే రీతిలో మీకు మొత్తం కంటెంట్‌ని ఇవ్వడం జరిగింది. సో, నేను మీకు ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ ఉందో 9063013089 ఈ నంబర్‌కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ కావచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో మిస్టర్ కాంపిటీటివ్ యాప్ లింక్ ఇవ్వడం జరిగిందండి. ఆ యాప్ లింక్ ద్వారా కూడా మీరు లాగిన్ అయ్యి ఎన్రోల్ కావచ్చు. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.